పోయిన సంవత్సరం మార్చి 14 నాడు పిఠాపురంలో వర్మ గారిని అవమానించేలాగా నాగబాబు గారు అన్న మాటలు మనందరికి గుర్తు. ఇక్కడ ఎవరెవరో గెలిపించానని చెప్పుకుంటారు, అది వాళ్ళ కర్మ అని చెప్పి వర్మ గారిని ఉద్దేశిస్తూ కర్మ అనేటట్టు మాట్లాడారు. పవన్ కళ్యాణ్ గారు అదే పిఠాపురంలో నించొని 40 ఏళ్ళ పార్టీని నేను నించోబెట్టాను అని చెప్పి మాట్లాడారు. ఈరోజు వర్మ గారు మాట్లాడినటువంటి వ్యాఖ్యలు అయితే వైరల్ అవుతూ ఉన్నాయి. ఇది ఇండైరెక్ట్గా అక్కడ జన సైనికులను కూడా తీవ్ర ఆగ్రహం కలిగించేలాగా ఉన్నట్టు కనపడతా ఉంది. రాష్ట్రంలో చాలామంది జన సైనికులు మా వల్లే తెలుగుదేశం పార్టీ నిలబడింది, మేము లేకపోతే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చేది కాదు అన్నట్టుగా మాట్లాడుతూ ఉంటారు ఈ నిమిషానికి కూడా. దీనిపైన కూడా ట్రిగర్ చేసినట్టుగా వర్మ గారు మాట్లాడుతూ అసలు ముఖ్యమంత్రిగా నారా లోకేష్ గారి కంటే కూడా ఎవ్వరికి కూడా అర్హత అనేది ఉందా అన్నట్టుగా క్వశ్చన్ చేయడంతో పవన్ కళ్యాణ్ గారి పరువు అయితే తీసేసినట్టు కనపడతా ఉంది ఇక్కడ. ఎందుకంటే ఆయన పవన్ కళ్యాణ్ గారి పేరు అయితే ప్రస్తావించలేదు, కానీ ఇంకా ఎవరైనా ఆ అర్హత ఉందా అంటే వాస్తవానికి చంద్రబాబు నాయుడు గారి తర్వాత కూటమిలో 2వ ప్లేస్లో పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, 3వ ప్లేస్లో నారా లోకేష్ గారు ఉంటారు. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారిని తగ్గించేసి పూర్తి స్థాయిలో నారా లోకేష్ గారిని నెంబర్ 1 ప్లేస్కు తీసుకొచ్చారు. పవన్ కళ్యాణ్ గారి స్థాయి అనేది ఇంకా తగ్గించే ప్రయత్నం చేసినట్టు కనపడతా ఉంది. ఒక్కసారి ఏం జరిగిందో చూద్దాం. అసలు పవన్ కళ్యాణ్ గారు గెలిచేటప్పుడే వర్మ గారిని వెంట పెట్టుకొని అర్థిస్తున్నాను, నన్ను గెలిపించండి, ఒక్క అవకాశం ఇవ్వండి, వర్మ గారికి మనం గౌరవం ఇవ్వాలి, వర్మ గారు అది ఇది అని చెప్పి వర్మ గారిని అయితే ఆకాశం హద్దు అంత పొగిడారు. ఆ తర్వాత వర్మ గారికి పిఠాపురంలో అవమానకర పరిస్థితులు చాలా జరిగినా కానీ ఆయన తెలుగుదేశం పార్టీ అనే దాన్ని అంటుపెట్టుకుని పూర్తిస్థాయి బలంగా నించుంటూ ఉన్నాడు. చాలా సమస్యలు కూడా ఆయన లేవనెత్తుతూ ఉంటాడు, వార్డులన్నీ తిరుగుతూ ఉన్నాడు. ఆ వీడియోలు కూడా మనం చూసాం. ఇక భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్కి కాబోయే సీఎం నారా లోకేష్ అంటూ పిఠాపురం వర్మ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి పదవికి లోకేష్ కంటే అర్హుడైన నేత ఎవరున్నారని ప్రశ్నించారు. ఈ మాట ఇప్పుడు ట్రిగర్ అవుతూ ఉంది. రాష్ట్రంలో నారా లోకేష్ గారి కంటే కూడా ముఖ్యమంత్రి అర్హత ఎవరికి ఉంది అంటే కూటమిలో ఆయన అంటా ఉన్నారు. గత ఎన్నికలకు ముందు అధికారానికి దూరంగా ఉన్న టీడీపీని యువగలం పాదయాత్రతో లోకేష్ మళ్ళీ నిలబెట్టారని కొనియాడారు. టీడీపీ అధికారంలో రావడానికి లోకేష్ పోషించినటువంటి పాత్ర వెలకట్టలేదని వర్మ ప్రశంసలతో కురిపించారు. ఆయన టీడీపీలో నారా లోకేష్ గారి కంటే అర్హత ఎవరికి ఉంది అని క్వశ్చన్ చేసే బదులు రాష్ట్రంలో ముఖ్యమంత్రి పదవి అనే దానికి ఇక్కడ ట్రిగర్ అయ్యారు. ఇక టీడీపీని లోకేష్ గారు యువగలం పాదయాత్రతోటి ఆయన కార్యకర్తలను అందరం ఉత్సాహపరుచుకొని ఏదో నించోబెట్టాడంటే ఓకే అనొచ్చు. ఇక్కడ రాష్ట్రంలోనే పూర్తిస్థాయి టీడీపీ అధికారంలో రావడానికి లేదా కూటమి అధికారంలో రావడానికి నారా లోకేష్ గారి పాత్ర ఎక్కువగా ఉందన్నట్టుగా మాట్లాడుతూ ఉన్నారు. రెండోది వచ్చేసరికి రాష్ట్రంలో లోకేష్ గారి కంటే అర్హత ఎవరికి ఉందన్నట్టుగా మాట్లాడారు. ఇది ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారి అభిమానులు అయితే ట్రిగర్ అవుతారు. పిఠాపురంలో కూడా ఆల్రెడీ కూటమి ప్రభుత్వంలో వర్మ గారికి ఈ మధ్య మనం చూసాం, అక్కడ పిఠాపురంలో అయితే పవన్ కళ్యాణ్ గారు ఫ్లెక్సీలు వేసుకొని చంద్రబాబు నాయుడు గారికి తీసేస్తున్నారనే ఆగ్రహంతో ఒక సభ నుంచి వర్మ గారు వాకౌట్ చేసేశారు. అంతకుముందు నాగబాబు గారి పర్యటనలో టీడీపీ శ్రేణులు కొంతమంది గొడవ చేసింది మనం చూసాం. వర్మ గారికి ప్లస్ అక్కడ స్థానిక జన సైనికులకి అయితే కొంత యుద్ధ వాతావరణమే ఉంది. టికెట్ ప్రకటించేటప్పుడే పవన్ కళ్యాణ్ గారు అక్కడ పోటీ చేయబోతున్నారు, వర్మ గారు పోటీ చేయట్లేదు అన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారిని వర్మ గారి టీం అయితే ఇంకా పెద్ద ఎత్తున తిట్టేసి ఫ్లెక్సీలు తగలబెట్టి నానా హంగామా చేశారు. మన బాగా గుర్తు. ఇప్పుడు ఫైనల్గా ఆయనకి ఎమ్మెల్సీ ఇస్తా ఉన్నారు, ఎమ్మెల్సీ ఇవ్వలేదు. తర్వాత నిన్న ఏదో పార్టీ దాంట్లో ఏదో కీలకమైన ఏదో పదవి అయితే పార్టీలో కల్పించారని చెప్పి వార్తలు వస్తూ ఉన్నాయి. వార్తలు అంటే చూసిన ఆ పదవి అయితే నాకైతే ఐడియా లేదు, నేను అంత ఫాలో కాలేదు ఆ పదవి గురించి. కానీ వర్మ గారికి అయితే ఏదో పార్టీలో ఏదో పదవి ఇచ్చినట్టుగా మాట్లాడుతూ ఉన్నారు. వర్మ గారు అయితే ఈ వ్యాఖ్యలు మాత్రం ప్రజెంట్ తీవ్ర దుమారం రేపుతుంది.